మేబీ ఐఎమ్ థింకింగ్ ఇట్ వెరీ పర్సనల్. నా హార్ట్కి ఎంత హ్యాపీ చేయగలమో ఐఎమ్ డూయింగ్ ఇట్ లైక్ దట్. సో ఐఎమ్ జస్ట్ వాంట్ టు మేక్ మై హార్ట్ హ్యాపీ. సో ఐఎమ్ నాట్ థింకింగ్, నా దగ్గర ఏం క్యాలిక్యులేషన్స్ ఏం లేదు. ఐఎమ్ జస్ట్ గోయింగ్ విత్ సో మచ్ ఆఫ్ హ్యాపీనెస్ టు ద స్టేజ్. తమ్మన్ గారు, మీరు క్యాల్కులేట్ చేస్తే యూ వోంట్ హ్యావ్ అగ్రీడ్ టు డూ దిస్. నో మ్యామ్. అండ్ సో ఇట్స్ జస్ట్ గోయింగ్ విత్ క్రేజీ హ్యాపీనెస్. అండ్ మా టీం కూడా చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నారు. లాస్ట్ 15 డేస్గా రాత్రి పగళ్ళు దే ఆర్ వర్కింగ్ వెరీ హార్డ్ విత్ ది సాంగ్ లిస్ట్స్ అండ్ ఫైర్ వర్క్స్, స్టేజ్ షోస్ అండ్ టూ మచ్. అంటే ఇట్స్ గోయింగ్ టు బి రియల్లీ రియల్లీ బిగ్ యాక్చువల్లీ. యా. Yes. బాలకృష్ణ గారి పర్ఫార్మెన్స్ ఉంటుందా? పర్ఫార్మెన్స్ బాలకృష్ణ గారు కూడా వస్తున్నారు కదా, అంటే పర్ఫార్మెన్స్ అంటే ఏం చేయాలి ఆయన చెప్పండి, నేను సార్ని అడుగుతాను. ఆయన పాడాలా? ట్రై చేస్తాను, డెఫినెట్గా ట్రై చేస్తాను. తమన్ గారు, మీరు అఖండ సినిమా చేశారు, అలాగే మొన్న డాకు మహారాజ్ చేశారు. ఆయనతో చేసిన జర్నీ మిమ్మల్ని ఈ ట్రస్ట్కి తీసుకొచ్చిందా, లేకపోతే ఈ ట్రస్ట్ మీద ఉన్నటువంటి వీళ్ళు చేస్తున్న సోషల్ సామాజిక బాధ్యతగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాల పట్ల మీరు అట్రాక్ట్ అయ్యి మీరు ఈ కార్యక్రమాన్ని ఫ్రీగా చేస్తున్నారు? డెఫినెట్గా వీళ్ళు చేసే ఈ ట్రస్ట్ చేసే విషయంగా మాత్రమే అండి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నేను చాలా డార్క్లో చాలా విషయాలు చేస్తాను ఫర్ ద ట్రస్ట్. అది బయట చెప్పుకోను. అది యాక్చువల్లీ నాకు అది చాలా ఐ ఫీల్ సో ఇది అయ్యో మనం ఇంత వీళ్ళకి చేస్తున్నాం అది చేస్తున్నాం నాకు చెప్పడం, మా వాళ్ళకు కూడా చెప్తాను ఎవరికి చెప్పొద్దు, మనం సైలెంట్గా చేయాలి అని ఆలోచిస్తాను. బట్ ఇది నాకు ఈ ట్రస్ట్ నుంచి ఫస్ట్ టైం నేను చేసే షో అనమాట నా లైఫ్లోనే, నా క్యారియర్లోనే. సో ఇది నాకు పోస్ట్ కోవిడ్ అప్పుడు నేను మనప్పుడు మీకు స్పీచ్ ఇచ్చినప్పుడు పోస్ట్ కోవిడ్ నేను చాలా రెస్పాన్సిబుల్ అయిపోయాను. అంటే ఎవరు బాధపడుతున్నా చూడలేకపోతున్నాను, పెద్దవాళ్ళకి హెల్ప్ చేయాలనిపిస్తుంది, ఏదో ఓల్డ్ ఏజ్ కట్టాలనిపిస్తుంది ఫ్యూచర్లో, ఏదో కొన్ని డిఫరెంట్ అయిన థాట్స్